నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రంగనాథ గోశాలలో బుధవారం వేకువజామున గోవు మృతి చెందింది. ఈ గోవును 32 సంవత్సరాల క్రితం నెల్లూరులోని శ్రీ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి గోదానం చేశారు. అయితే కనుమ పండుగ రోజున ఈ గోమాత మృతి చెందింది. సాధారణంగా ఏదైనా జంతువు మరణిస్తే దానికి దూరంగా వెళ్లిపోతాం. కానీ గ్రామస్తులు, గోశాల నిర్వాహకులు కట్టతడి పెట్టి మనుషులకు చేసిన విధంగా ఈ మూగజీవికి ఘనంగా అంత్యక్రియలు చేశారు. టైరు బండిపై గోమాత మృతదేహాన్ని ఉంచి కొత్త వస్త్రాలు పెట్టి బాణాసంచ కాలుస్తూ ఊరేగింపు నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయబద్ధంగా గోవుని ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ అంత్యక్రియల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వర్లు, గోశాల నిర్వాహకులు, పాంచజన్యం, దూర ప్రాంతాల్లో నుంచి వచ్చిన భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాని వయసు 32 సంవత్సరాలు. సామాన్యంగా గోవు యొక్క ఆయుష్ 28 సంవత్సరాలు మాత్రమే. కానీ అది 32 సంవత్సరాలు బతికి మన గోశాలకి మొదటి వచ్చిన ఆవు. వేరే వాళ్ళు రంగనాథ స్వామి దేవస్థానానికి ఆవును తానుగ్గా ఇచ్చారు. తానుగ్గా ఇచ్చినప్పుడు అక్కడ మేపే వసతి లేకపోయేసరికి ఏం చేయాలని అంటే అప్పుడు మమ్మల్ని జగదీశ్వర గారు పిలిచి చిన్న గోశాల చేసి ఆవుని సంరక్షిస్తూ వచ్చాము. మన గోశాలకు వచ్చిన మొదటి ఆవు, దాని పేరు నేను ముద్దుగా బంగారం అని పిలుచుకుంటాను. ఎందుకంటే దాని మీద అచంచలమైన భక్తి, అచంచలమైన ప్రేమ. నా గోశాల దగ్గర మాట ఎందు, నా ఒక్కరి మాటే ఎవరికైనా అది పిలుస్తుంది. బంగారం అనగానే తలకాయ ఉంచేస్తుంది. దానికి దాని మీద ఉన్న ప్రేమ, నాకు దాని మీద ఉన్న ప్రేమ అత్యంత, దాని విలువ కట్టలేనిది. అనుకునే వాళ్ళు దీనికి విశేషంగా వైభవంగా జరగాలని చెప్పి భీష్మ పితామహుడు మహాభారత సంగ్రామంలో ఆ యొక్క అంపశైలిలో పడిన తర్వాత ఉత్తరాయణం వచ్చిన దాకా వెయిట్ చేసి ఉత్తరాయణం వచ్చిన తర్వాత మాఘమాసంలో ఏకాదశి పరంపరించారు. ఆ మహాకన్య ఆ విధంగా ఉత్తరాయణం కోసం వెయిట్ చేసి ఇలా సాయంకాలం 3 గంటలకు ఉత్తరాయణం వచ్చింది. ఈరోజు మార్నింగ్ అది శ్రీమన్నారాయణ యొక్క సన్నిధికి చేరింది. అది పోతూ ఒక మనిషికి దాని మీద ప్రేమ వల్ల బాగా అన్నీ ఉన్నాయి. కానీ ఒక పక్కన చాలా అదృష్టవంతంగా భావిస్తుంది. ఎందుకంటే మేము చేస్తున్న ఆ యొక్క కార్యక్రమానికి, మేము చేసుకున్న పనికి, అది వెళ్ళిన విధానానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మనిషిగా కాబట్టి ఒక ప్రేమతో బాధ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు మార్నింగ్ చూసిన తర్వాత ఈ పూజా కార్యక్రమం క్యాన్సిల్ అయింది. ఎందుకంటే గోమాత పరంపరించిన తర్వాత పూజా కార్యక్రమం చేయకూడదనే ఉద్దేశంతో
రామ రామ